ఇప్పుడు హెచ్సియుకి సంబంధించినటువంటి ఇష్యూ బాగా జరుగుతూ ఉంది. ఆ హెచ్సియుకి సంబంధించినటువంటి ఏఐ ఫేక్ వీడియోల పైన, ఏఐకి సంబంధించినటువంటి యొక్క వీడియోస్ పైన కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది, దీనిపైన ఉక్కుపాదం మోపాల్సిందే, ఇట్లా ఏఐ అనేది కరోనా కంటే డేంజర్ అని చెప్పేసి. దీని విషయంలో మీరు కూడా పలు వీడియోలను రిలీజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, హెచ్సియు భూములకు సంబంధించి ఈ 400 ఎకరాలకు సంబంధించినటువంటి విషయంలో దీని విషయంలో స్పష్టత ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనేది? అది ఇప్పుడు విచారణ వాయిదా అయింది ఎస్ హైకోర్టుది. సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్స్ ఇస్తుందో చూద్దాము. కోర్టులు చట్టాలను పట్టే మనం నడుచుకుందాం. ఫారెస్ట్ యాక్ట్ ఏమున్నది, తర్వాత పర్యావరణకు సంబంధించిన చట్టాలు ఏం చెప్తున్నాయి, అంతర్జాతీయ గ్లోబల్ వార్మింగ్ సంబంధించి కూడా కొన్ని దీంట్లో ఇంప్లిమెంట్ అయితే అని అంటున్నాను. వాటిని అన్నిటి పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికీ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఏం చేయాలనే దాని దగ్గర నిర్ణయము అది వీళ్ళు వివాదాస్పదం చేసింది. ఓకే, కొంతమంది హెచ్యుకి ఇవ్వమంటున్నారు, కొంతమంది విద్యార్థులు అసలు అది మాదే భూమి అంటున్నారు, అసలు ప్రభుత్వానికి అక్కడ ఏం లేదు, ఒక ఆయన ఫారెస్ట్ ల్యాండ్ అంటున్నాడు, ఇంకొక ఆయన ఇంకోటి. ఇవన్నీ కూడా కోర్టు చెప్తుంది కదా టెక్నికల్ గా. అవును, అవన్నీ చూసిన తర్వాత విద్యార్థులు కానీ ప్రజలు కానీ అనుమానం, 400 ఎకరాల భూమికే ఇట్లా చేస్తున్నారు వీళ్ళు. 4,23,000 ఎకరాలు సేకరించింది కేసీఆర్. మరి అది ఎవడబ్బా సొమ్మని సేకరించింది? అభయారణ్యాలు, అటవీ ప్రాంతం, జనారణ్యాలు అంటే ఏంటిది? జనం లేని, ఇప్పుడు బ్రాహ్మణ అభివృద్ధి ఉండే ఏటిగడ్డ కృష్ణాపూర్ పక్కన ఒక పెద్ద గుట్టలు ఉంటాయి అక్కడ. ఓకే, అంటే నియోపోలిస్ కూడా అంతే కదా, చాలా నియోపోలిస్. అసలు ఈ మలడ సాగర్ స్ట్రెచ్ చూడు నువ్వు, 8,000 ఎకరాల పై చిలుకు. ఓకే, నిమ్స్ కు సంబంధించి, ముచ్చర్లకు సంబంధించి కలెక్టరేట్లు, మన ఏంటి ఎండిఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, బేగర్ నర్సింహులు అనే పిల్లగాడు 13 ఎకరాలు 13 గుంటల సబ్ స్టేషన్, 2వ సబ్ స్టేషన్ కూడా ఆయన తీసుకుంటే చనిపోయింది ఇక్కడ. ఓకే, ఆ విలేజ్ పేరు మర్చిపోయిన. అక్కడ నేను దొంగతనంగా గోడలు దూక్కుడు పోయి పరామర్శ చేసి వచ్చిన రోజుల్లో 13 గుంటలకు చనిపోయింది. ఆయన పేరు పీరయ్య, చనిపోయిండు. అదే ఆయన ఇంట్లోనే బొంద పెట్టుకున్నాడు. ఈయన రెడ్డి సంథింగ్, ఆయన కాల్చుకున్నాడు. అసలు లేని ఏఐతోని వీళ్ళు గ్రాఫిక్స్ చేసి నెమళ్ళు, డీర్లు, ఏనుగులు కొట్లాడుతున్నట్టు చూపించింది కదా. మనుషులు చస్తే పట్టించుకోని వాళ్ళు ఇలా చిన్న పిచ్చుకలు చేస్తే కూడా అమ్మ మా ప్రాణం ఆడుతుందంటారు. 1000 ఏనుగులు తిన్న రాబంది ఏదో చేసినట్టుగా ఇట్లాంటి డ్రామాలు వీళ్ళకి ఆస్కార్ ఇవ్వచ్చు రోజుకొకటి. ఓకే, ఏం లేదు సప్పుడు చేయకుండా కేసీఆర్ కేటీఆర్ రోజు ఒకటి ఆస్కార్ పెట్టి రావాలి. ఏంటంటే ఏం లేదు, ఈ రోజు పెర్ఫార్మెన్స్ నువ్వు కూల్గా ఉన్నందుకు మీ వాడికి తిక్కలు వేసినందుకని పెట్టి రావాలి. కాబట్టి వీళ్ళు రెండు కూడా, ఇద్దరు బీజేపీ బిల్లా రంగాలైనా బీఆర్ఎస్ బిల్లా రంగాలైనా ఇంకా డ్రామాలు ఆపండి. ప్రభుత్వము ఇప్పుడు హరగోపాల్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, తర్వాత మా మీనాక్షమ్మ కూడా దాని విషయంలో రివ్యూస్ చేస్తున్నారు. దాని విషయంలో ఏది మంచి అందరు అంగీకారయోగ్యమైంది అనేది చేస్తే ఈజీగా పోతుంది. కొంతమంది ఆల్ పార్టీ మీటింగ్ డిమాండ్ చేస్తారు, కొంతమంది ఫ్యాక్ట్ ఫైండింగ్ గురించి అంటున్నారు. ఒక 400 ఎకరాలకు సంబంధించి ఇంత చర్చ తీసుకురావడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా గొప్ప ఆలోచనే. కానీ ఈ ప్రజాస్వామ్యం 9 సంవత్సరాలు ఇడిపోయిందనే దాని దగ్గర నాకు డౌట్ వచ్చింది. ఓకే, కోర్టు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేల గురించి ప్రతి వారం రివ్యూ చేస్తూనే ఉంది. అవును, ఎల్పీలు మర్చి అయితే కూడా ఎప్పుడు మరి పట్టించుకోలేదు. అదేందో మరి మా మీదనే అంత ప్రేమ ఎందుకో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఏదున్నా మేము ప్రజాస్వామ్యయుతంగానే స్పందిస్తాం. దాంట్లో ప్రజాకంటకంగా మారాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది.